హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్‌లో ఉన్న ఫస్ట్ యూనిట్‌లో ఉన్న షార్ట్ క్వెషన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ షార్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ 3 లాంగ్వేజ్ ఫార్ములా? 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియోస్ చూసుంటే మీకు ఫస్ట్ వీడియోలో మల్టీలింగ్వలిజం గురించి ఉంది. అక్కడ మనకు 3 లాంగ్వేజ్ ఫార్ములా అని ఒక పాయింట్ వస్తదనమాట. అది నేను తర్వాత వీడియోలో చెప్తా అని చెప్పినాను. ఇప్పుడు అది డిస్కస్ చేద్దాం. ఓకేనా? 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి? ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ రికమెండెడ్ బై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఈ ఇన్ 1956. దీన్ని ఎవరు రికమెండ్ చేసినారు అంటే సిఏబిఈ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్లాంటి షార్ట్ కట్స్ వాటి ఫుల్ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఎప్పుడు అంటే in 1956 it recommended that state government should follow this formula to strengthen English language teaching in India. ఇది ఎందుకు రికమెండ్ చేసినారు అంటే టు స్ట్రెంగ్తెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఓకేనా? ఎందులో అంటే స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఎవ్రీ చైల్డ్ షుడ్ లెర్న్. ఏమేమి నేర్చుకోవాలి అంటే మన పేరులోనే ఉంది 3 లాంగ్వేజ్ ఫార్ములా. మనం 3 లాంగ్వేజ్ నేర్చుకోవాలి స్కూల్ ఎడ్యుకేషన్లో. అవి ఏంటివి అంటే ఫస్ట్ మదర్ టంగ్ ఆర్ ద రీజనల్ లాంగ్వేజ్. మదర్ టంగ్ లేకపోతే మన రీజన్, నార్మల్గా మన రీజన్లో మాట్లాడే లాంగ్వేజ్. ఓకేనా? అది ఫస్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏంటి? ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఆర్ ద అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అంటే ఏంటి? హిందీ లాంగ్వేజ్. లేకపోతే అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా? ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ ఏమో మదర్ టంగ్, సెకండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్. ఇదేమో అఫీషియల్ లాంగ్వేజ్, ఇదేమో అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఏం నేర్చుకోవాలి మనం అంటే ఏ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోవాలి, లేకపోతే ఫారెన్ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? దట్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద ఫస్ట్ 2 లాంగ్వేజెస్ అండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీడియం ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. ఓకేనా? అంటే ఫస్ట్ 2 లాంగ్వేజెస్లో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజ్. ఓకేనా? ఇంకా మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా డిఫరెంట్ ఉండాలన్నమాట. నార్మల్గా ఇప్పుడు మన స్కూల్స్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏముంది? ఇంగ్లీష్ ఉంది కదా. అట్లా ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ తీసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ అనుకోండి. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి మనది? మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు. దాని తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకుంటాం మనము? హిందీ అన్నా ఇంగ్లీష్ అన్నా తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, థర్డ్ లాంగ్వేజ్ ఏమవుతుంది అప్పుడు? హిందీ ఉండాలి. ఓకేనా? మనం సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాం అనుకోండి, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి. అట్లా. ఓకేనా? ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములా అనమాట. ఇది మనకు మన స్కూల్స్లో ఇంప్లిమెంట్ అయి ఉంది. దీన్ని ఎవరు రికమెండ్ చేసిర్రు అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1956లో రికమెండ్ చేసిర్రు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కీ టర్మ్స్ చూడండి ఒకసారి. కీ టర్మ్స్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి? ఏ పాలసీ రిక్వైరింగ్ స్టూడెంట్స్ టు లెర్న్ ద 3 లాంగ్వేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్లో మనము 3 లాంగ్వేజెస్ని నేర్చుకోవాలి. ఆ పాలసీని మనం ఏమంటాం? 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఓకేనా? సిఏబిఈ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి ఏంటి అని అడ్వైజ్ ఇచ్చే బాడీ అనమాట ఇది. దీన్ని ఏమంటాం మనం? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా? రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ద లాంగ్వేజ్ కామన్లీ స్పోకెన్ ఇన్ పర్టికులర్ రీజియన్లో మాట్లాడే లాంగ్వేజ్ని మనం ఏమంటాం? రీజనల్ లాంగ్వేజ్. ఓకేనా? ఇన్స్ట్రుమెంటల్ లాంగ్వేజ్ అంటే మనకు స్కూల్లో కానీ, బయట మనం జాబ్ చేసే దగ్గర కానీ అట్లా ఆ లాంగ్వేజ్ని మనం ఏమంటామంటే ఇన్స్ట్రుమెంటల్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఏ లాంగ్వేజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ సచ్ యాజ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ కమ్యూనికేషన్. ఓకేనా? కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో మనం వాడే లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది ఇన్స్ట్రుమెంటల్ లాంగ్వేజ్. ఓకేనా? నెక్స్ట్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అదేది? ఇంగ్లీష్, విచ్ కంటిన్యూస్ టు బీ యూజ్డ్ అలాంగ్ విత్ హిందీ ఆర్ అఫీషియల్ పర్పసెస్ ఆఫ్ ద యూనియన్. ఇది హిందీతో పాటు వేరే అఫీషియల్ పర్పసెస్కి కూడా యూజ్ చేస్తారనమాట. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఈజీ మెమరీ చూడండి ఒకసారి. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది కదా. ఫస్ట్ మదర్ టంగ్, సెకండ్ ఒకవేళ హిందీ అయితేనేమో మనం నెక్స్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఓకేనా? ఒకవేళ సెకండ్ ఇంగ్లీష్ అయితే ఇక్కడ వేరే ఏదన్నా లాంగ్వేజ్. ఓకేనా? ఫస్ట్ సపోజ్ ఇక్కడ తెలుగు ఉందనుకోండి, మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం?
ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, థర్డ్ ఏం నేర్చుకుంటాం? హిందీ నేర్చుకుంటాం. ఇదేది నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్. మనది నాన్ హిందీ స్పీకింగ్ కదా! అట్లా. అట్లా కాకుండా హిందీ స్పీకింగ్ అనుకోండి, ఇక్కడ హిందీ వస్తది. ఇక్కడ ఇంగ్లీష్ వస్తది. ఇక్కడ వేరే ఏదన్నా అదర్ లాంగ్వేజ్ వస్తదనమాట. ఓకేనా? ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.